విరామానంతరం తిరిగి భక్తి విశేషాలకు స్వాగతం. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీరామ మహాయజ్ఞం నేత్రపర్వంగా ముగిసింది. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భద్రాచల రామయ్య ఆశీస్సులు అందుకున్నారు. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా, అరసి రక్షించుమమ్ము అయోధ్య రామా. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా, అరసి రక్షించుమమ్ము అయోధ్య రామా. శరణు వేడేదా యజ్ఞ సంభవ రామా. 'దశరథ తనయ రామా, చేరిన అహల్యను రక్షించిన రామా. దారుణిలో దశరథ తనయ రామా, చేరిన అహల్యను రక్షించిన రామా. 4వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. సిలికానాంధ్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహకారంతో ఈ నెల 26వ తేదీ నుంచి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరుగుతాయని హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శశిరేఖ పరిణయం, యక్షగానం, 2వ రోజు క్షీరసాగర మదనం, నృత్య నాటకం, 3వ రోజు మహాబృంద నాట్యం జరుగుతుందని వివరించారు. 2010వ సంవత్సరంలో కూచిపూడి పుట్టినటువంటి తెలుగునాట మొట్టమొదటిసారి కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి 2 సంవత్సరాలకి ఈ కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వహిస్తూ వస్తున్నాము. మొట్టమొదటి సమ్మేళనంలో 1200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 2వ సమ్మేళనంలో 3800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 3వ సమ్మేళనంలో 6000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసారి అంచనాలను మించి దాదాపుగా 8500 మంది ప్రతినిధులు 18 దేశాల నుంచి కూచిపూడి నాట్య సమ్మేళనంలో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. ఇప్పటికీ పేర్లు నమోదు చేసుకోవడం కార్యక్రమము నవంబర్ 15తో పూర్తయిపోయింది. మొదటి రోజు ఒక 11 ప్రదర్శనలు, 2వ రోజు మరొక 11 ప్రదర్శనలు ఉంటాయి. ప్రతిరోజు సాయంకాలం పూట, మొదటి రోజు సాయంకాలము కూచిపూడి నాట్య రూపాలలో ప్రసిద్ధి చెందినటువంటి శశిరేఖా పరిణయము పసుమర్తి రామలింగ శాస్త్రి గారి బృందంచే యక్షగానం ప్రదర్శింపబడుతుంది. 2వ రోజు పద్మభూషణ్ డాక్టర్ గురు వెంపటి చినసత్యం గారి రూపొందించినటువంటి వెంపటి రవిశంకర్ నేతృత్వంలో క్షీరసాగర మథనం నాట్య ప్రదర్శింపబడుతుంది. 3వ రోజు మహాబృంద నాట్యం. ఈసారి 6000 మందికి పైగా కళాకారులు మహాబృంద నాట్యంలో రామాయణ శబ్దము ప్రదర్శించబోతున్నారు. ఆఖరి రోజున సాయంకాలం సరిగ్గా 5:30 ఈ సమాపనోత్సవం ప్రారంభమవుతుంది. ఇందుకు అందరూ ఆహ్వానితులే. తెలుగువారందరూ కుటుంబ సమేతంగా తరలి వచ్చి ఒక అద్భుతాన్ని మీ కళ్ళ ముందు ఆవిష్కరింపబడుతుంది. చూసి ఆనందించి కూచిపూడిని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని అభినందించి వెళ్ళవలసిందిగా అందరికీ ఇదే మా ఆహ్వానం. కరీంనగర్లో అయ్యప్ప అరట్టు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కరిమల వాసునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు చేశారు. అనంతరం ఊరేగింపు నిర్వహించారు.
కన్నె సామి చెప్పవయ్యా మాల వేసేదెందుకయ్యా చేసుకున్న పాపమంత తీరిపోయేటందుకయ్యా మండలము దీక్షయేల మన మనుగడ మార్చుకోగా శబరిమలకు ఎందుకెళ్ళాలి మెట్టు మీద మెట్టు దాటి అయ్యప్పను చూసేందుకు మన బతుకులు ధన్యమయ్యే మకర జ్యోతి దర్శనార్థము మన మనసులలో మలినములు పోయేదెప్పుడు స్వామిని కనుల నిండ చూసినప్పుడు మనసులలో మలినములు పోయేదెప్పుడు స్వామిని కనుల నిండ చూసినప్పుడు స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమయ్యప్ప నల్ల దుస్తులెందుకు హైదరాబాద్ ప్రేమ్ నగర్ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు కన్నుల పండుగ జరిగింది. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, అష్టోత్తర నామావళి, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణం దత్తాత్రేయుని నామస్మరణతో మారుమ్రోగిపోయింది. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. అలా ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది. పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది. బ్రహ్మమానస పుత్రుడైన ఆత్రి మహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి. అది విని రగిలిన ముగురం. హైదరాబాద్ సనత్ నగర్లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మహా పడి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. హరిహర స్తుతితో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది. మణికంఠునికి గురుస్వాములు పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని అంబారిపై ఊరేగించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప గీతామృతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగైకరావా. అంధకారమందే అలమటించి నేను కన్నులుండి కూడా కాననైతి నిన్ను. శబరిమలకు పాదయాత్రగా వెళ్లిన అయ్యప్ప మాలాధారులు తమ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని కరీంనగర్కు తిరిగి చేరుకున్నారు. గత అక్టోబర్ 26న కరీంనగర్ నుండి అయ్యప్ప ఆలయం నుండి 80 మంది భక్తులు పాదయాత్రగా వెళ్లి మణికంఠుని దర్శించుకున్నారు. వారం రోజుల తరువాత కరీంనగర్కు తిరిగి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప స్వాములను సన్మానించారు. తిరుమలేశుడికి ₹1 కోటి భూ విరాళాన్ని అందజేశారు.
హెచ్సిఎల్ అధినేత శివనాడర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న శివనాడర్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయన శ్రీవారికి ₹1 కోటి విరాళాన్ని చెక్ రూపంలో ఆలయ డిప్యూటీ ఈవో రమణకు అందజేశారు. ఆలయ అధికారి రమణ ఆయనను సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురంలో లక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాలు, దివ్య రథంపై ఊరేగిన నారసింహుడు. సింహాద్రి అప్పన్న కొండపై అఖండ దీపారాధన, స్వామివారి దీపారాధనలో పాల్గొన్న భక్తులు. భద్రాచల క్షేత్రంలో కృత్తిక దీపోత్సవం, శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. భద్రాచల రామయ్య కళ్యాణానికి సిద్ధమవుతున్న 1 కోటి తలంబ్రాలు, గత 3 ఏళ్లుగా కోరుకొండ నుంచి వస్తున్న తలంబ్రాలపై ప్రత్యేక కథనం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.